సింహరాశివారికి వచ్చే 4 రోజులు జీవితాన్ని మార్చే సంఘటనలు జరగబోతున్నాయా? మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయా? లేక మీరు జాగ్రత్త పడాల్సిన ప్రమాద సంకేతాలున్నాయా? ఈ వీడియోలో చివరి వరకు వినకపోతే మీకు సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం మిస్ అయ్యే అవకాశముంది. నమస్కారం భక్తులారా, స్వాగతం మీ అందరికీ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కు. ఇక్కడ ప్రతిరోజూ రాశిఫలాలు, గ్రహగోచార విశ్లేషణలు, ఆధ్యాత్మిక పరిహారాలు మరియు మీ జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన జ్యోతిష్య విషయాలను అందిస్తున్నాము. మీరింకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన అప్డేట్స్ను మీరు మిస్ కాకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు అత్యంత ఇష్టమైన దేవుని పేరు లేదా మంత్రాన్ని కమెంట్ చేయండి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, జై శ్రీరామ్, ఓం శ్రీ హనుమతే నమః వంటి మీకు ఇష్టమైన దైవనామాన్ని కమెంట్ చేయడం ద్వారా దైవానుగ్రహం పొందండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎదురవుతున్న ఎటువంటి సమస్యలకైనా శాస్త్రోక్త జ్యోతిష్య సలహాలు మరియు పరిష్కారాలు అందించబడును. ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపించడం, పీడకలలు రావడం, స్థలం లేదా భూమికి సంబంధించిన సందేహాలు మరియు జీవితంలో ఎదురవుతున్న ఇతర ఇబ్బందుల విషయంలో కూడా సలహాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ప్రముఖ జ్యోతిష్య పండితులు జి లక్ష్మణరాజు గారిని సంప్రదించండి. ఫోన్ 8056397284. ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా ఈరోజు సింహరాశివారికి గ్రహాలు ఏమి సూచిస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం. గ్రహాల సంచారం మరియు వాటి ప్రభావం. ఈ 4 రోజులలో సూర్యుని అనుకూల ప్రభావం మీ రాశిపై బలంగా కనిపిస్తోంది. సూర్యుడు గౌరవం, అధికారాన్ని సూచించే గ్రహం కావడంతో మీ ప్రతిష్ఠ పెరిగే పరిస్థితులు ఏర్పడతాయి. బుధగ్రహం ప్రభావం వల్ల మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరైన మార్గం మీకు కనిపిస్తుంది. గురుగ్రహం ఆశీర్వాదం వల్ల పెద్దల సహకారం లభించే అవకాశాలున్నాయి. మీరు చేయబోయే పనులకు అనుభవిజ్ఞుల సలహాలు ఉపయోగపడతాయి. శుక్ర ప్రభావం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే శని ప్రభావం కారణంగా కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. మీరు ఎంత వేగంగా ముందుకు వెళ్లాలనుకున్నా పరిస్థితులు కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాని ఈ ఆలస్యం చివరికి మీ మంచికే పనికేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే ఓపికగా వ్యవహరించడం మంచిది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిని 1-2 సార్లు పరిశీలించి ముందుకు వెళితే విజయాలు మరింత సులభంగా దక్కుతాయి. కొందరు సింహరాశివారు క్రొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఆ బాధ్యతలు భవిష్యత్తులో మీ స్థాయిని పెంచే విధంగా మారవచ్చు. గ్రహాల అనుకూలత కారణంగా మీలో ధైర్యం పెరిగి కష్టమైన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. సింహరాశివారి స్వభావం మరియు ఈ 4 రోజులలో వ్యక్తిత్వ ప్రభావం. సింహరాశివారు సహజంగా ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం కలిగినవారు. వీరు ఎక్కడ ఉన్నా తమ ప్రత్యేకతను చూపించాలని కోరుకుంటారు. 10 మందిలో ప్రత్యేక గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు కాని తమ గౌరవానికి భంగం కలిగితే మాత్రం అస్సలు సహించరు. జూన్ 9 నుండి 12 వరకు మీలోని నాయకత్వ లక్షణాలు మరింత బలపడతాయి. చాలా కాలంగా మీరు చెప్పాలనుకున్న కొన్ని విషయాలను ఈ సమయంలో ధైర్యంగా చెప్పగలుగుతారు. కుటుంబంలోనూ, ఉద్యోగంలోనూ, సమాజంలోనూ మీ మాటకు విలువ పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే మీ అభిప్రాయం మాత్రమే సరైందని భావించి ఇతరుల మాటలను పట్టించుకోకపోతే చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మీ సలహా కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ నిర్ణయ సామర్థ్యం బాగానే ఉన్నప్పటికీ భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోకూడదు. కొంతకాలంగా మీలో ఉన్న ఆందోళన తగ్గి కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీరు మొదలుపెట్టాలనుకున్న పనులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. సింహరాశివారికి ఉన్న సహజ ఆకర్షణ శక్తి ఈ 4 రోజులలో మరింత పెరిగి కొత్త పరిచయాలను కూడా కలిగించవచ్చు. కొందరు మీ వ్యక్తిత్వానికి ఆకర్షితులై సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీ పనితీరును చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తోంది. మాటల్లో మృదుత్వం పాటిస్తే మీకు మరింత గౌరవం లభిస్తుంది. కుటుంబం, బంధువులు మరియు గృహ సంబంధిత విషయాలు. జూన్ 9 నుండి 12 వరకు కుటుంబ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది.
ఇంట్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయాలపై చర్చలు జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు చాలా ఉపయోగపడుతుంది. పెద్దల మాటలను గౌరవిస్తే ఇంట్లో శాంతి వాతావరణం కొనసాగుతుంది. వివాహితుల జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. జీవిత భాగస్వామి మీ నిర్ణయాలకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయవచ్చు. ఇంటి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావచ్చు. గృహ నిర్మాణం, ఇంటి మరమ్మతులు లేదా స్థలానికి సంబంధించిన విషయాల్లో ముందడుగు పడే అవకాశం ఉంది. సోదరులు సోదరీమణులతో ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి. కొంతకాలంగా మాట్లాడని బంధువులతో మళ్లీ కలిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. చిన్నపిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. అయితే జూన్ 11 తేదీన మాటల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉండటంతో నెమ్మదిగా మాట్లాడటం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపాలి. ముఖ్యంగా వృద్ధుల అవసరాలను గమనిస్తే వారి ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని పెంచుతుంది. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మానసిక ప్రశాంతత పెరిగి కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగం, కెరీర్ మరియు విద్యారంగంలో జరిగే ముఖ్యమైన పరిణామాలు. సింహరాశివారికి జూన్ 9 నుండి జూన్ 12 వరకు ఉద్యోగ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీరు చేసిన కష్టానికి ఫలితం రావడానికి సమయం దగ్గరపడుతోంది. కార్యాలయంలో మీ పనితీరును అధికారులు గమనించే అవకాశం ఉంది. మీరు గతంలో పూర్తి చేసిన పనులు ఇప్పుడు మీకు మంచి పేరు తీసుకురావచ్చు. కొంతమంది ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మొదట ఈ బాధ్యతలు భారంగా అనిపించినా తరువాత అవే మీ ఎదుగుదలకు కారణమవుతాయి. సహజోగులతో పోటీ వాతావరణం కనిపించినప్పటికీ మీ సామర్థ్యం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారు పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా ధృవీకరణలకు సంబంధించిన సమాచారం పొందవచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ప్రస్తుతం ఉన్న అవకాశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. వ్యాపార సంస్థల్లో పనిచేసేవారికి లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది. గురువుల సహకారం లభిస్తుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నవారికి అనుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. విదేశీ విద్యపై ఆశలు పెట్టుకున్నవారికి కూడా కొన్ని సానుకూల వార్తలు అందే అవకాశం ఉంది. మీ కృషి వృధా కాదని ఈ సమయంలో మీరు స్పష్టంగా గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారం, ధనం, ఆర్థిక పరిస్థితి మరియు సంపద యోగాలు. ఈ 4 రోజులలో సింహరాశివారి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. మీ వ్యాపారంపై ప్రజల నమ్మకం పెరగవచ్చు. దుకాణాలు, ట్రేడింగ్, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, వ్యవసాయం, బంగారం లేదా వస్త్ర వ్యాపారాలలో ఉన్నవారికి లాభదాయక పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా అమ్ముడుపోని వస్తువులు విక్రయమయ్యే అవకాశం కూడా ఉంది. మీ ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. అయితే వచ్చిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయడం అవసరం. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలని అనుకునేవారు మంచి సమాచారాన్ని పొందవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత చాలా అవసరం. లెక్కలు స్పష్టంగా ఉంచితే భవిష్యత్తులో సమస్యలు రావు. అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. ఊహాజనిత పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. మీకు తెలిసిన రంగాలలో మాత్రమే పెట్టుబడులు పెట్టడం మంచిది. కొందరు సింహరాశివారు అదనపు ఆదాయ వనరులను కూడా కనుగొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఒక ఆర్థిక సమస్య పరిష్కారం కావచ్చు. చేతిలో డబ్బు ఉండటం వల్ల మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది. ధనానికి సంబంధించిన ఒక శుభవార్త ఈ సమయంలో మీలో కొత్త ఆశలను కలిగించే అవకాశం ఉంది. ప్రేమ, దాంపత్య జీవితం మరియు వ్యక్తిగత సంబంధాలు. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే ఈ 4 రోజులు సింహరాశివారికి ప్రత్యేకమైన అనుభవాలను తీసుకురావచ్చు. ప్రేమలో ఉన్నవారికి తమ భావాలను స్పష్టంగా చెప్పే అవకాశం లభిస్తుంది. ఇప్పటివరకు సందేహంలో ఉన్న ఒక విషయం స్పష్టతకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మనసులో ఉన్న వ్యక్తి నుంచి సానుకూల స్పందన లభించే అవకాశముంది. ప్రేమికుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోవచ్చు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించవచ్చు. పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశముంది. వివాహితుల జీవితంలో ప్రశాంతత పెరుగుతుంది. జీవిత భాగస్వామి మీకు అండగా నిలబడే పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ బాధ్యతలను ఇద్దరూ కలిసి నిర్వహించడం వల్ల బంధం మరింత బలోపేతమవుతుంది. కొందరు కలిసి చిన్న ప్రయాణాలు చేసే అవకాశముంది. ఆ ప్రయాణాలు మీ సంబంధాన్ని మరింత దగ్గర చేస్తాయి. గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి మాట్లాడి పరిష్కారం కనుగొనే అవకాశం ఉంటుంది. స్నేహితులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. చాలా కాలంగా దూరమైన ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే అవకాశముంది. అయితే కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రతి ఒక్కరినీ వెంటనే నమ్మకుండా కొంత సమయం తీసుకోవాలి. మీ నిజాయితీ మరియు సూటి స్వభావం వల్ల చాలామంది మీపై విశ్వాసం పెంచుకుంటారు. ఈ సమయంలో మీరిచ్చే మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు అనే 3 అంశాలలో కూడా స్థిరత్వం ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం, మానసిక స్థితి మరియు శారీరక శక్తిపై గ్రహాల ప్రభావం. జూన్ 9 నుండి జూన్ 12 వరకు సింహరాశివారు ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించడం మంచిది. పెద్ద సమస్యలు కనిపించకపోయినా శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పనిచేసిన వారికి అలసట అనిపించే అవకాశముంది. ముఖ్యంగా నిద్ర సరిపోకపోతే తలనొప్పి, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి పరిస్థితులు రావచ్చు. ఉదయం త్వరగా లేచి స్వచ్ఛమైన గాలిలో కొంత సమయం గడపడం మీకు మంచి ఫలితాలనిస్తుంది. సూర్యుని ప్రభావం కారణంగా శక్తి స్థాయి పెరిగినప్పటికీ కొన్నిసార్లు కోపం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రశాంతంగా ఆలోచించడం అవసరం. కొందరికి మెడనొప్పి, భుజాల నొప్పి లేదా శరీరంలో వేడి పెరగడం వంటి సమస్యలు కనిపించవచ్చు. నీరు ఎక్కువగా తాగడం, సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. బయట ఆహారం తినే అలవాటు ఉన్నవారు ఈ సమయంలో కొంత జాగ్రత్త వహించాలి. మానసికంగా కూడా కొన్ని విషయాలు ఆలోచనలో పెట్టే అవకాశం ఉంది. గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకొని బాధపడే పరిస్థితి రావచ్చు. కాని గురుగ్రహ అనుకూలత వల్ల ఆ ఆలోచనల నుంచి త్వరగా బయటపడగలుగుతారు. యోగా, ధ్యానం లేదా భక్తి కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మనశ్శాంతి పెరుగుతుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఉండటం వల్ల మీ మానసిక బలం కూడా పెరుగుతుంది. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు సాగితే ఈ 4 రోజులు శారీరకంగా, మానసికంగా మంచి స్థితిలో ఉండగలుగుతారు. ప్రయాణాలు, కొత్త అవకాశాలు మరియు భవిష్యత్తుకు దారితీసే సంఘటనలు. ఈ 4 రోజులలో సింహరాశివారికి ప్రయాణయోగాలు బలంగా కనిపిస్తున్నాయి. కొందరికి ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు ఉండవచ్చు. మరికొందరికి కుటుంబ అవసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ ప్రయాణాలు కేవలం వెళ్లిరావడం మాత్రమే కాకుండా కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలను కూడా తీసుకురావచ్చు. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక సమాచారం ప్రయాణం సమయంలో లేదా ప్రయాణానికి సంబంధించిన వ్యక్తుల ద్వారా వచ్చే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ప్రాంతాలలో తమ పనిని విస్తరించే ఆలోచనలు చేయవచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్య లేదా శిక్షణా కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం లభించే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలకు ప్రయత్నిస్తున్న వారికి ఒక ముఖ్యమైన అడ్డంకి తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్నవారికి అనుకూల సమయం దగ్గరపడుతోంది. అయితే ప్రయాణాల సమయంలో పత్రాలు, డబ్బు మరియు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. కొందరు సింహరాశివారు ఒక కొత్త వ్యక్తిని కలిసే అవకాశముంది. ఆ పరిచయం భవిష్యత్తులో మీ జీవితంలో మంచి ప్రభావం చూపవచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీకు సహాయం చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు మూసుకుపోయినట్లు కనిపించిన ఒక అవకాశం అకస్మాత్తుగా తెరుచుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. మీరు ఊహించని రంగంలో కూడా కొత్త మార్గం కనిపించవచ్చు. ఈ సమయంలో వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చెయ్యకుండా పరిశీలిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందగలుగుతారు. అదృష్టాన్ని పెంచే దేవాలయ దర్శనాలు, ఆధ్యాత్మిక పరిహారాలు మరియు శుభకార్యాలు. సింహరాశికి అధిపతి సూర్యుడు కావడంతో ఈ సమయంలో సూర్యారాధన చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యునికి జలార్పణ చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం, గౌరవం, ఆరోగ్య బలం పెరుగుతాయి. ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల మానసిక ధైర్యం పెరిగి పనుల్లో విజయం సాధించే అవకాశముంటుంది. ఇంట్లో ప్రతిరోజూ దీపారాధన చేయడం వల్ల ప్రతికూల శక్తులు తగ్గుతాయి. గురువారం రోజున పసుపు రంగు వస్తువులను దానం చేయడం మీకు శుభఫలితాలను అందించవచ్చు.
ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించి బెల్లం లేదా వడమాల సమర్పించడం వల్ల ధైర్యం పెరుగుతుంది. శనివారం రోజున అవసరమైన వారికి ఆహారం ఇవ్వడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. ఈ సమయంలో సూర్యనారాయణ స్వామి ఆలయ దర్శనం ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. ఆలయానికి వెళ్లలేనివారు ఇంట్లోనే సూర్య గాయత్రీ మంత్రాన్ని జపించవచ్చు. పేద విద్యార్థులకు పుస్తకాలివ్వడం లేదా వృద్ధులకు సహాయం చేయడం ద్వారా పుణ్యఫలితం పెరుగుతుంది. ఇంట్లో తులసి మొక్క వద్ద సాయంత్రం దీపం వెలిగించడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ముఖ్యంగా ఆదివారం రోజున ఎరుపు రంగు పూలతో దేవుణ్ణి ఆరాధించడం సింహరాశివారికి అనుకూల ఫలితాలనిస్తుంది. ఈ 4 రోజుల్లో చేసే చిన్న ఆధ్యాత్మిక ప్రయత్నాలు కూడా భవిష్యత్తులో పెద్ద సానుకూల మార్పులకు కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు తిరిగి కదలడానికి దైవానుగ్రహం లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. జూన్ 9 నుండి 12 వరకు సింహరాశివారికి అత్యంత ముఖ్యమైన సూచనలు, జాగ్రత్తలు మరియు అదృష్టాన్ని మలిచే సమయం. జూన్ 9 నుండి జూన్ 12 వరకు సింహరాశివారికి కనిపిస్తున్న గ్రహస్థితులు జీవితంలోని అనేక రంగాలలో కొత్త మార్పులకు సంకేతాలిస్తున్నాయి. ఈ సమయంలో మీలో ఉన్న ధైర్యం, నాయకత్వ లక్షణాలు మరియు నిర్ణయ సామర్థ్యం మిమ్మల్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశముంది. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకోవాలనే ఆతృత చూపకుండా పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్లడం మంచిది. మీ జీవితంలో ఇప్పటివరకు నెమ్మదిగా సాగిన కొన్ని అంశాలు ఈ 4 రోజులలో వేగమందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాధానం లేదా సమాచారం మీకు చేరే అవకాశం ఉంది. కొందరు సింహరాశివారు తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే నిర్ణయాలు తీసుకోవచ్చు. కొత్త వ్యాపారం, కొత్త ఉద్యోగం, కొత్త పెట్టుబడి లేదా కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం ఈ సమయంలో ముందుకు రావచ్చు. మీకు అనుకూలంగా ఉన్నవారిని గుర్తించడం కూడా ఈ సమయంలో చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరి సలహాను నమ్మకుండా అనుభవిజ్ఞుల మాటలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. మీపై అసూయతో చూసే వ్యక్తులు కూడా ఉండే అవకాశముంది. అందువల్ల మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. మీరు చేస్తున్న పనులు పూర్తయ్యే వరకు గోప్యత పాటిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ 4 రోజులలో ముఖ్యంగా మీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ఉదయం ప్రారంభించిన పనులు సానుకూల ఫలితాలను ఇవ్వగలవు. ఆలస్యం చేసే అలవాటును తగ్గిస్తే మీరు అనుకున్నదానికంటే ఎక్కువ పురోగతి సాధించగలుగుతారు. ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఏ పని ప్రారంభించినా మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు చేసే మంచి పనులకు గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. గతంలో మీకు సహాయం చేసిన వారిని గుర్తుపెట్టుకుని వారికి కృతజ్ఞత చూపడం వల్ల దైవానుగ్రహం మరింత పెరుగుతుంది. మీ మాటల ద్వారా ఇతరులను ప్రోత్సహించే అవకాశం కూడా ఉంటుంది. కొందరు మీ సలహాను జీవితంలో ముఖ్యమైన నిర్ణయాల కోసం ఉపయోగించవచ్చు. అందువల్ల ఆలోచించి మాట్లాడడం అవసరం. ఆర్థిక విషయాలలో స్థిరత్వం కనిపించినప్పటికీ అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. భవిష్యత్తు అవసరాల కోసం కొంత పొదుపు చేయాలనే ఆలోచన మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చిన్నదిగా చూడకండి. కొన్ని అవకాశాలు మొదట సాధారణంగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద విజయాలకు పునాది వేయగలవు. మీ అదృష్టం పూర్తిగా మారాలంటే క్రమశిక్షణ, సహనం మరియు సానుకూల ఆలోచనలను పాటించడం చాలా అవసరం. ఈ 4 రోజులలో మీరు చూపే ధైర్యం మరియు తెలివితేటలు రాబోయే నెలల్లో మీ జీవిత దిశను నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. ప్రియమైన సింహరాశివారికి ఈరోజు చెప్పిన రాశిఫలాలు మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ ఆస్ట్రాలజీ టాపిక్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజూ మీ రాశికి సంబంధించిన ఖచ్చితమైన ఫలితాలు, గ్రహగోచార విశ్లేషణలు మరియు ఆధ్యాత్మిక పరిహారాలు మీకోసం తీసుకొస్తున్నాము. ఈ వీడియోను మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో మరియు మీకు అత్యంత ఇష్టమైన దేవుని పేరు లేదా మంత్రాన్ని కమెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మీ అందరికీ సూర్యనారాయణ స్వామివారి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సమృద్ధిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన జ్యోతిష్య వీడియోలో కలుద్దాం. నమస్కారం.